హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. నేను శ్రీనివాస్. బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. క్రమంగా అంటే వరుసగా మనం చూసుకున్నట్లయితే 4 రోజులుగా అయితే బంగారం ధర పెరుగుతూ వస్తుంది. తాజాగా కూడా బుధవారం రోజు కూడా బంగారం ధర అయితే పెరిగింది. మనం చూసుకున్నట్లయితే ఎంసీఎక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,30,550 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూసుకోవచ్చు గత 5 రోజుల నుంచి కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తుంది. దేశీయంగా చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,750 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,19,750 వద్ద అయితే కొనసాగుతుంది. అంటే గత వారం రోజుల నుంచి కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. మనం చూసుకోవచ్చు గతంలో కూడా అంటే 1.5 మంత్ బ్యాక్ కూడా బంగారం ధర 1,34,000కు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 1,22,000కు కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇక బంగారం ధర తగ్గుతుందని చెప్పేసి కూడా అందరు భావించారు. అలాగే బంగారం ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా తగ్గినప్పుడు కొనొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ క్రమంగా మళ్ళీ బంగారం ధర అయితే పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు. వివిధ దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు అంటే మన ఇండియాకి సంబంధించి ఆర్బీఐ ఎలానో వివిధ దేశాలకు సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి. ఆ సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అటు ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా ఉద్రిక్తతలు తాజాగా మరోసారి పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో కాకుండా ఏదైతే సురక్షితమైన పెట్టుబడో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు బిట్కాయిన్లు కూడా భారీగా పడిపోతున్న నేపథ్యంలో అయితే ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడంతో అయితే బంగారం ధర పెరుగుతుంది. అంతేకాకుండా దేశీయంగా డిమాండ్ ఉంది. ఇప్పుడు మనకు ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా బంగారం కొనుగోలు అనేది తగ్గడం లేదు. ఎందుకంటే చాలామంది భవిష్యత్తు కోసం అంటే వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నవారుకో వారికి వాళ్ళ పిల్లల కోసం కూడా కొందరు బంగారాన్ని ఇప్పుడే కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆర్నమెంట్ కొనుగోలు చేస్తుంటారు. అంటే శుభకార్యాలు ఉన్నా లేకున్నా కూడా కొనుగోలు తగ్గడం లేదని చెప్పేసి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర క్రమంగా కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఇటు వెండి ధర కూడా గతంలో 2 లక్షలు పెరిగింది, తర్వాత 1,50,000 వరకు తగ్గింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కేజీ వెండి మనం చూసుకున్నట్లయితే 1,83,540 వద్ద అయితే కొనసాగుతుంది. ఇంకా వెండి ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారు ధర విషయానికి వస్తే బంగారం ధర ఇంకా భారీగా పెరిగే అవకాశం లేదు. కానీ ఒకవేళ పెరిగితే 1,50,000 వరకు పెరగచ్చు. ఒకవేళ తగ్గితే 1,20,000, 1,15,000 వరకు తగ్గచ్చు. కానీ అంతకంటే తక్కువగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.